విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, గుంటూరు నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించే 47 కిలోమీటర్ల ప్రధాన గుంటూరు హైలెవెల్ ఛానల్ కాలువ గుర్రపుటెక్క నాచుట్టుటాకులతో నిండిపోయి దుర్గంధపూరితంగా ఉంది. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువకు మరమ్మతులు చేయించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు, సాగునీరు అందించుటకు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు ఈ గుంటూరు ఛానల్ అనేది గత సంవత్సరం మరి 1,20,00,000 రూపాయలు ఎస్టిమేషన్లు ఇచ్చి గత సంవత్సరం కూడా సీజన్ ప్రారంభమైన తర్వాత మరి వర్క్ ఆర్డర్ ఇచ్చి నీళ్లు వదిలిన తర్వాత జూలై 7వ తారీఖు నీళ్లు వదిలితే జూలైలో పని ప్రారంభించి 1,60,00,000 రూపాయలు తూతూ మంత్రంగా 60 లక్షల రూపాయల వరకు కూడా చేయలేదు. ఈ సంవత్సరం వచ్చేసరికి పోయిన మార్చి 11వ తారీఖున కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చాం. ఈ గుంటూరు ఛానల్ అనేది విజయవాడ బ్యారేజ్ నుంచి మరి మంగళగిరి నియోజకవర్గం, అట్లా మరి కొన్నూరు నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం మొత్తం 47 కిలోమీటర్లు. ఈ 47 కిలోమీటర్లో గుంటూరు ఛానల్లో మంగళగిరి డ్రైనేజ్ వస్తుంది, కాలువలో కలుస్తుంది. మరి గుంటూరు ఆటో నగర్లో వచ్చి డ్రైనేజ్ కలుస్తుంది. ఇక్కడ మానసరోవరం దగ్గర డ్రైనేజ్ మొత్తం కలుస్తున్నది. మరి ఇదే రకంగా కాదు, ఒక 30 గ్రామాలకి మరి తాగునీరుకి, 33 గ్రామాలకి సాగునీరుకి ఉపయోగపడే ఈ కాలువని మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కాలువ మొత్తం కూడా కాలువలాగా లేదు, గడ్డి తూటుకాడ గురపడక్క నాన్న ఆసు పెరిగి పూర్తిగా బూడిపోయింది. దీంతో భాగంగానే మరి ఇంజనపాడు దగ్గర జల్లవాగ అనే ఒకటి 7 కిలోమీటర్లు, 47 కిలోమీటర్లు గుంటూరు ఛానల్ నుంచి మరి వట్టి చేరుకునే వరకు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 7 కిలోమీటర్లు కూడా పూర్తిగా కాలువ కూలిపోయినది. దానివల్ల మరి 4 గ్రామాలకు భూములు, వట్టి చేరుకూరు, చవనమౌడి, ఈయనపాడు, అనంతారపాడు గ్రామాల భూములు 2,000 ఎకరం ముప్పిని గురవుతుంది. గత 3 సంవత్సరాల నాడు కూడా కలెక్టర్ని కలిస్తే యుద్ధ ప్రాతిపదికన దాని కోరికలు తీశారు. ఈ సంవత్సరం దానికి ఇంతవరకు ఎస్టిమేషన్ వేయలేదు, దాని ప్రారంభించలేదు. దీంతోపాటు వెంటనే మరి ప్రారంభించి యుద్ధ ప్రాతిపదిక ఈ కాలువలు పూర్తి చేసి మరి అక్కడే మరి రైతాంగం కూడా వరి నాట్లు వేసుకోవటం ఎదలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. కాలువ రిపేర్లు మాత్రం ఇంతవరకు చేయలేదు. ఎన్నికలు వచ్చినాయన్నారు, ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు 40 రోజులు అయింది. ఈ గారిని కలిస్తే పని మొదలు పెడతామని 10 రోజుల నాడు చెప్పాడు. ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పని పూర్తి చేసి రైతాంగానికి ఉపయోగపడే పద్ధతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ బ్యారేజ్ నుంచి గారపాడు గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పంట కాలువ పూర్తిగా నీరు పారకుండా గుర్రపు డెక్క, తూటాకు, ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతోటి నిండిపోయి వ్యవసాయ రంగం ప్రారంభంలోనే వ్యవసాయ పనులకి పూర్తిగా ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం 1,30,00,000 దీనికి ఈ సంవత్సరం, గతంలో 1,20,00,000 కేటాయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఈ సమస్యకు సంబంధించి జరగటం లేదు. ముఖ్యంగా అధికారులు ఈ యొక్క కాలువని, పంట కాలువను శుభ్రం చేసి రైతులకు మేలు చేసేటటువంటి పద్ధతుల్లో ఆలోచించడంలో పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. అందుకని ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి తక్షణమే దీని మరమ్మతులు చేయించుటకు అధికారులు ఆదేశించవలసిందిగా కోరబోతూ ఉన్నాం.